ప్రార్థన చేసుకుంటాము. దేవుని వాక్యం కొరకై ఆరాధనలో ప్రవేశించగలరు. పరలోకమందున తండ్రి, యేసు క్రీస్తు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ప్రభా ఆరాధించి గణపరిచి మహింపరచాలని, స్తుతించాలని, స్తోత్రించాలని, కీర్తనతో మిమ్మల్ని మహింపరచాలని చెప్తున్నా. కీర్తన ద్వారా స్తుతించిన ప్రభువా, మీ వాక్యం ప్రకారం ఆత్మతో సత్యముతో ఆరాధించుటకై కృపను దయచేయండి. దేవుడి వాక్యం ఆధారం చేసుకొని ప్రభువా, మేము ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి బాధ్యత, ఆ బాధ్యత మాకు అనుగ్రహించున్నాయన కనికరించండి. కృతజ్ఞతాపూర్వకంగా తెలుస్తూ ఇంకా ఎవరైతే రాలేదు ప్రభువా, వారిని నడిపించండి, సరైన సమయానికి రావడానికి నేర్పించండి, సహాయం చేయండి. స్తుతి ఘనత మహిమ ప్రభావాలు చేస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఆరాధనలో ప్రవేశించగలరు. దేవుని వాక్యం చూసుకుందా. 103వ కీర్తన గ్రంథం, 103వ కీర్తన. ఎందుకు ఊరికి బయటకు పోతున్నారు? కీర్తన గ్రంథం 103వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం అందరం కూడా మార్చి చదువుకుంటాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 1వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం అందరం కూడా మార్చి చదువుకుంటా. దేవుని వాక్యం గురించి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన నీ దోషులన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. పక్షిరాలు యవనవలే నీ యవనము ప్రకటనట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. ఆయన మోషేకు తన మార్గము తెలియజేసను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆ నిత్యం కోపవాడువాడు కాడు. ఇక్కడ దావీదు యొక్క కీర్తన. దావీదుకు ఎంతో మందికి దావీదు ఉపకారం చేస్తే లేబగే దావీదుకు ఉపకారం చేస్తే చాలా మంది అపకారం చేశారు. కేయిలా ప్రజలైన వారు, మరి సౌలు, ఇంకా కొంతమంది ఉపకారం చేస్తూ ఉంటే అపకారం చేశారు. తన జీవితంలో ఎన్నో మంది ఉపకారం చేశారు. అయితే తన జీవితాన్ని ఒకసారి గుర్తించుకుంటే దేవుడు తనకెట్టి ఉపకారాలు చేశాడో తాను కూడా ఒకసారి గ్రహింపు తెచ్చుకుంటున్నాడు. మరి దేవుడు తనకి ఎన్ని ఉపకారాలు చేశాడో తాను కూడా ఎలా నడుచుకున్నాడు. కొన్ని సమయంలో ప్రభువుకి బాధను కలగజేసిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. ప్రభువుకు బాధ కలగజేశాడు. ఎవరు పక్కన పెట్టండి. ప్రభువుకు బాధ కలగజేశాడు. కాబట్టి దేవుని ఉపకారం ప్రభువు గురించి వాక్యం రాయబడింది. యెహోవా అందరికీ ఉపకారం. చూడండి 145వ కీర్తన 145వ కీర్తన 9వ వచనం ఎవరైనా చదవండి. 145 9వ వచనం. యెహోవా అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ వెలగని వీలుకని లేదు. అందరికి ఉపకారం చేసేటప్పుడు ఉపకారి అయిన ప్రభువు అందరికి ఉపకారం చేసేవాడు. కాబట్టి అలాగే దావీదు మహారాజు చేసిన ఉపకారాన్ని ఒకసారి దావీదు స్మరణ తెచ్చుకుంటా ఉన్నాడు.
అందుకంటే ఎవరితో అంటున్నాడంటే స్మరణ తెచ్చుకుంటూ ఎవరితో తనతో మాట్లాడుతున్నాడంటే తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చెప్పడం మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, మరి నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరవద్దు. ఏ ఉపకారాలు? అన్ని ఉపకారాలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. దేని మరవద్దు అంటున్నాడు. సరే, ఏ ఉపకారాలు తన జీవితంలో జ్ఞాపకం వచ్చినాయి దావీదు మహారాజుకి, అవి తాను ఇక్కడ బయలుపరుస్తా ఉంటున్నాడు. ఒక్కొక్క ఉపకారం చూడండి. మొట్టమొదటిగా 3వ వచనం చదవండి ఎవరైనా. మొట్టమొదటిగా ఏం చూసుకున్నావు చెప్పండి. నీ దోషములన్నింటినీ ఏం చేస్తాడు ఆయన? క్షమించేవాడు. దోషాలు, పాపాలు. బైబిల్ గ్రంథంలో దావీదు మహారాజు తప్పు చేస్తే మరి నాతాను నుంచి చెప్తాడు, నువ్వు ఇట్లా తప్పు చేసినావు, పాపం చేసినావు అంటేనే వెంటనే అంటాడు, నేను తప్పు చేశాను, పాపం చేశాను అన్నప్పుడు ప్రభు అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు, ఆయన నీ పాపములను క్షమించాడు. చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయం, 2వ సమూయేలు రాసిన గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం దయచేసి చదవండి. 2వ సమూయేలు 12 బైబిల్ గ్రంథం నుంచి ముందు నుంచి 251. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా చూడండి ఏం చేశాడు? దోషాలు ఏం చేసిండు? ఆయన క్షమించినాడు, పరిహరించినాడు. చూడండి వాళ్ళరా, ఆయన యొక్క క్షమాపణ గురం ఎలాంటిది, ఎంత గొప్ప క్షమాపణ. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఆ దేవుడి గురించి వాడింది, ఆయన తండ్రి దేవుడు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఎలాంటి వాడు అంటే సిద్ధమైన మనస్సు. అంటే ఎవరైనా తనను క్షమించు ప్రభువా, క్షమించు తండ్రి అడిగితే వెంటనే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు ఆయన క్షమాపణ ఇంకా ఎంత ఉందంటే, మనము క్షమించమని అడగకపోయినప్పటికీ తనంతకు తానే మనల్ని క్షమించిన వాడుగా చూస్తా ఉంటున్నాం. చూడండి, యెషయా గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. యెషయా గ్రంథం 43:25. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకము చేసుకోను. నేనే నా చిత్తానుసారంగా, నా ఇష్ట ప్రకారంగా నీ పాపాలను క్షమిస్తా ఉంటున్నాను. చూడండి ఎంత గొప్ప విషయము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దావీదు మహారాజ్ జీవితంలో గుర్తిస్తే ఎంతో ఘోర తప్పు చేశాడు. దావీదు మహారాజైనా మనం ఆలోచిస్తే ఆదామవ్వను గుర్తిస్తే ఆదామవ్వలు కూడా ఎంతో ఘోరమైన తప్పు చేశారు. అంటే వాళ్ళు చేసిన పాపం. ఇక్కడ మనకు ఏం కనబడుతుంది? వారు క్షమించమని అడిగారా? ఆదామవ్వలు ఏమైనా క్షమించమని అడిగారంటే ఏమి కూడా, వాడి పెన్ను నోట్లు పెట్టుకుంటున్నాడు, వాడు గుచ్చుకుంటే కాస్తని కూడా అర్థం కావాలి. అదో అట్లా గుచ్చుకుంటారు, కళ్ళకు గుచ్చుకుంటారు. పిల్లలకి ఎట్లా పంపించాలో అర్థం కాదు మీకు. అసలు గుచ్చుకుంటే మనం బాధపడతాం, ఎవరో బాధపడేది కాదు. వాడు అడిగాడానికి కత్తి ఇచ్చేస్తే సరిపోతుంది. మనమే దైవ ఆయనే తన చిత్తానుసారంగా మన పాపం ఆదామములు దేవుడు చెప్పినా కూడా వెళ్తారు, చెప్పినా కూడా వెళ్ళకుండా వాళ్ళు చేసినారు. మరి వాళ్ళు తప్పు ఆ సమయానికి అనిపించలేదు, కానీ ఎంత ఘోరమైన తప్పు చేశారో అది తరతరానికి అంటుకునేటువంటి పాప సంబంధమైనటువంటి తప్పు, తరతరాలు. అయితే మరి వారు ఏమన్నా వెంటనే ప్రభా మమ్మల్ని క్షమించు ప్రభా అడిగారా? క్షమించమని అడగలే. కానీ దేవుడు తనంతకు తానే వారి పాపమును ఏం చేశాడు? ఆయన చిత్తానుసారంగా క్షమించినట్టు మనం చూస్తుంటున్నాం. దానికి అర్థం ఏమిటి? అక్కడ వారికి చర్మపు చొక్కాయలను చేయించాడు. చర్మపు చొక్కాయలు చేయించడం అంటే అర్థం ఏంటి చెప్పండి? చర్మపు చొక్కాయలు చేయించడం అంటే దేవుడు ఒక గొర్రె పిల్లను బలి ఇచ్చినాడు. అంటే ఆ గొర్రె పిల్ల బలి ద్వారా వారి పాపమును, వారిద్దరి పాపను ఆయన క్షమించాడు. కానీ వారి పాపం మాత్రం క్షమించాడు, కానీ వారు ప్రవేశపెట్టిన పాపం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆ పాప పరిహారం కొరకై
మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో ప్రవేశపెట్టబడిన పాపమును పరిహరించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు కాలాన్ని బట్టి మరి ఆయన తన చిత్తానుసారంగా ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారు వచ్చాడు, సమస్త ప్రజలందరి కొరకై తన ప్రాణాన్ని బలిగా దానంగా చేశాడు. అక్కడ ఒక గొర్రెపిల్ల మాత్రమే మరి నోరు లేని గొర్రెపిల్లను అర్పించి దేవుడు వారి పాపాలను క్షమిస్తే, ఇంతమంది ప్రజలైన వారందరి పాపాలను క్షమించడానికి దేవాది దేవుడే దిగి వచ్చి మన కొరకే తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి దోషములను క్షమించాడు. ఎంత ఉపకారం చేశాడండి. మరి దేవుడికి ఏమన్నా మేలు చేశాడా? దేవుడికి ఏమన్నా మంచిగా కీర్తి తెచ్చారా అంటే వీరందరూ కూడా ఖ్యాతి కీర్తి తెచ్చిన వారివి కాదు. వీరందరూ ఏం తెచ్చారు చెప్పండి? దేవుడికి అవమానము బాధనే తీసుకొచ్చారు, కానీ ఖ్యాతి కీర్తిని అంత మాత్రం కూడా తేలేదని మనం గుర్తిస్తుంటున్నాం. అయినప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. చూడండి, మన విషయంలో కనిపిస్తే మనం ఎన్నిసార్లు పాపం చేసి ఎన్నిసార్లు తప్పులు చేసి ఉంటాం. అయితే దేవుడు తన కృపను బట్టి మన దోషాలన్నింటినీ ఏం చేస్తున్నాడంటే క్షమిస్తా ఉన్నాడు. ఆయన తన చిత్తానుసారంగా ఒకసారి తెలిసి చేసి ఉండొచ్చు, ఒకసారి తెలియక చేసి ఉండొచ్చు, కానీ తప్పు చేశాం కాబట్టి ఒక తండ్రి తన కుమారుడిని క్షమించురావున ప్రభువైన దేవుడు మన పాపలను క్షమించాడు. ఏ విధానంలో మన దోషాలను క్షమించాడంటే తన కుమారుని పంపి మనందరి దోషముల కొరకై ఆయన పాప పరిహారంగా తన ప్రాణమును అర్పించాడు. ఇంతకంటే ఉపకారం ఏ మానవుడు కూడా జరగదు, ఏ వ్యక్తి కూడా దొరకదు. దేవుడే పాప పరిహారంగా తనను తాను అర్పించుకున్నాడు. ఇది మానవులకు అందరికీ చేసినటువంటి దేవుడు గొప్ప ఉపకారము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఒక వ్యక్తికే కాదు, ఆ దినాల్లో ఆదామవలకు మాత్రమే దేవుడు బలి అర్పించి చర్మం చొక్కా చేయించి వారి పాపములను క్షమించాడు. అయితే ఈ దినాన సర్వలోక ప్రజలైన మనందరి కొరకే తన కుమారుని బలిగా మనకు అర్పించినాడని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ దోషుడు ఎలా క్షమించాడు? ఉచితంగా, ఇష్ట ప్రకారంగా ఆయన తన ఇష్టానుసారంగానే క్షమించాడని గుర్తించుకోవాలి. ఇది ప్రభువు చేసినటువంటి ఉపకారం. దేవుడు ఆదామవ్వలకి దావీదు మహారాజు చేసిన ఉపకారం ఏమిటి? ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ మరి దావీదు మహారాజు చేసిన దానికి చంపబడాలి, కానీ ఆయన తన ఇష్ట ప్రకారంగానే కదండి తన పాపములను క్షమించారు. ఆదామవ్వలు చేసిన దానికి వారు కూడా మరణించాలి. అయితే వారి దేవుడి ఇష్ట ప్రకారంగా వారి పాపను క్షమించి ఒక బలిగా గొర్రెపిల్లను అర్పించాడు. ఇది మనం గుర్తించుకోవాల్సిన విషయం. మనందరి కొరకైతే దేవుడు చేసిన ఉపకారం ఏమిటి? సర్వలోక ప్రజలందరి కొరకై తన కుమారుడు యేసుక్రీస్తు వారు పంపి తన ప్రాణాన్ని మన కొరకై అర్పించి ఇంత కొట్టే ఉపకారం ఏ మానవుడు గురించాడు. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా దావీదు మహారాజు జీవితంలో జరిగినటువంటి ఉపకారం ఏంటంటే చూడండి, 103వ కీర్తన 3వ వచనం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, సంకటములన్నింటినీ ఏం చేస్తాడండి? సంకటాలంటే ఏంటి? సంకటములు అంటే ఏంటి? బాధలు, కష్టాలు, వ్యాధులు, ఇవన్నీ కూడా అంటే పోగొట్టుకోలేనంత సంకటాలు, పోగొట్టుకోలేనంత బాధలు, పోగొట్టుకునే శ్రమలు, ఇవన్నీ కూడా మరి కుదుర్చువాడు. సంకటం అంటే ఏం చేస్తాడంట? కుదుర్చువాడు. మనం అనుకుంటాడు, ఎప్పుడు ఈ కష్టం పోతుంది, ఎప్పుడు ఈ బాధ పోతుంది, ఎప్పుడు ఈ వ్యాధి పోతుంది, ఎప్పుడు సాయం, మరి ఎప్పుడు ఈ బాధ పోతుంది, ఎప్పుడు ఈ వ్యాధి పోతుంది అని మనం అనుకుంటాం. ఎన్ని రోజులు సంకటపడతాం? చూడండి, వ్యాధుల గురించి ఆలోచిస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. 25, 26. మార్కు సువార్త 5వ అధ్యాయము 25, 26. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడెను. మరింత సంకట అంటే బాగా, అయ్యో బాగా ఉంటుంది. ఏంది? దేని కొరకు? మరి 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీగా చూస్తా ఉంటున్నాను. మరి 4 రోజులు 5 రోజులు కలిగేటువంటి ఆ రక్తస్రావం 12 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది.
ఆమె ఎంత బాధపడింది. సరే డాక్టర్ కాడికి పోతే ఏమన్నా ఫలితం దొరుకుతుందంటే డాక్టర్ కాడికి పోయింది. అక్కడ కూడా పోతే ఏం జరిగింది అనుకో, ఎన్నో వయసు తిరిగినప్పటికీ కలిగినంత కూడా ఏం చేస్తుందట ఆమె చెప్పండి, కలిగినంత వ్యయం చేసేసుకున్నది. అంతే, అంతా కూడా నాశనం చేసేసుకున్నది, కలిగిందంతా కూడా నాశనం చేసేసుకున్నది. కాబట్టి మనం ఆవిడ చూస్తా ఉంటే ఏమంటే పెడుతుంది, ఏమంటారు తమ్ముడు అండి ఆయన పోయి ఫ్యామిలీ కొనుక్కున్నాడు. కలిగినంత కూడా వ్యయం చేసేసుకున్నారు. అంటే ఎంత బాధపడిందో, డబ్బంతా వేస్ట్ చేసుకున్నది, సమయం అంతా పోయింది. ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు సంకటపడతా. వ్యాధుల ద్వారా సంకటాలు, వ్యాధులు చూడండి. మనం చూస్తూ ఉంటే బైబిల్ గ్రంథంలో వ్యాధులు అనేవి చాలా ఉంది. అంటే అవి మరి విద్యోపదేశకాలలో కానీ ఇక్కడ చూస్తూ ఉంటే అవి బాధలు, వ్యాధులు అనేకమైన, ఇవన్నీ కూడా వారి జీవితంలో నాశనం, కష్టం. అయ్యో ఎంత బాధ, ఎంత వేదన. అయ్యో ప్రియమైన వారు, దావీదు మహారాజు చూస్తే తాను ఎప్పుడైతే ఒక మరి అధికారిగా సైనికుడుగా నియమింపబడినప్పటి నుంచి తనకు ఏమవుతున్నాయంటే బాధలు, కష్టాలు, శ్రమలు అన్నిటి కూడా వ్యయమవుతా ఉంటాయి. ఒకటమాట. అరే మరి ఎన్ని అట్లా పోతున్నాయి. ఒక్కోసారి బాధలు అలాగే ఉన్నాయనుకోండి, సంకటపడిపోతాడ, బాధపడిపోతాడు. మరి ఇవన్నీ ఎట్లా పోతాయి, ఎలాగ పోతాయి, ఏం కదా అని ఆలోచిస్తా ఉంటాం. ఎప్పుడు పోతాయి, ఎప్పుడు తొలగిపోతాయి ఈ బాధలు. దాని ద్వారా కూడా అలాగే ఆలోచించినాడు. ప్రియమైన వారు కూడా ఎప్పుడైతే తాను 13 సంవత్సరాలు ఆయన అరణ్యంలో తిరుగుతూ వచ్చాడు, 13 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు 13 సంవత్సరాలు. సౌలు మాటికి తను చంపాలని చూశాడు, మాటికి బెదిరించాలని చూస్తూ వచ్చినాడు. ఎటు పోయినా కూడా కష్టాలే. అరే దేవుడి కొరకు ఇంత అవసరమే ఉంది, నాకు ఈ రాజ్యం వద్దు కదా అనుకుంటే సరిపోయింది. కానీ తనకు వెళ్తా ఉన్నాడు, ఎన్ని కష్టాలు. తన సొంత అయిన వారు కూడా మరి తనను అర్థం చేసుకునే పరిస్థితి. అయితే దేవుడు తనకు ఎంతో ఉపకారం చేశాడు. ఒక దినం వచ్చింది, సౌలు చంపబడ్డాడు, యుద్ధంలో చనిపోయినాడు. తనకు రాజకీయంలో వచ్చింది, ఇశ్రాయేలులే, యూదులే వచ్చి ఆ వ్యక్తిని దావీదుని ఏం చేశాడు, రాజుగా స్వీకరించాడు. ఎంత గొప్ప మేలు చేశాడు, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఏ పరిస్థితులు ఉన్నప్పుడు చూశాడంటే పెంట కుప్పల్లో ఉన్నప్పటి నుండి ఆ వ్యక్తిని ప్రభువు, దావీదు మహారాజుని ప్రభు ఎంతో గొప్పగా చూస్తూ వచ్చాడు. సంకటాలు భరించినాడు. ఒక దినం వచ్చింది, రాజుగా చేయబడ్డాడు. అన్ని సంకటాలు కూడా దానికి ఏమైపోయినా చెప్పండి పోయినాయి కదా. బాధలు, కష్టాలన్నీ కూడా పోయినాయి. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే సంకటాలు మన విషయంలో గుర్తిస్తే ఎన్నో దినాలు రోగాలు, బాధలు, ఎన్ని దినాలు రోగాలతో బాడినాం, ఎన్ని దినాలు శ్రమతో బాధపడ్డాం. చూడండి, నాకు ఒక్కొక్కసారి మనకు దీర్ఘకాలిక రోగాలు పెడతారు. దీర్ఘకాలిక ఒకసారి అయితే నాకు గజ్జి వచ్చింది. గజ్జి తెలుసు, దొరద గజ్జి. 1 రోజుతో బయట కాదు, 2 సంవత్సరాలు. ఓరే నాయన, 2 సంవత్సరాలు జీవితంలాగా తెచ్చేది. ఏది ఎందుకు బాధ, ఈ బాధ అంటే ఆ బాధ మందులున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మందులున్నాయి. కానీ మందుల దగ్గరికి పోవడానికి దేవుడు ఏం చేయలేదు, నాకు సమయం ఇలా అర్థమైంది మీకు. ఇప్పుడు మందులు ఉన్నాయి, మందుల దగ్గర కూడా సమయం ఇలా. ఆ బాధ పడి ఏంది ప్రభా, ఇదేంది గడ్డి తిట్టబోతుంది, పోవడానికేమో మనసు రావడం, పోతుందిలే సబ్బులు పూసుకోవడము, ఏదైనా క్రీమ్ పూసుకోవడం. కానీ చివరికి ఏమైపోయింది, ఒక చిన్న జాగ్రత్త లోషన్ ఒక్కరోజే పూసిన ఏకం అయిపోయింది. అంటే 2 సంవత్సరాలు దేవుడు చేసిన నన్ను గజ్జిదారు బట్టి ఒకసారి అది వదిలిపెట్టు. మెడనొప్పి, ఇప్పుడు మెడనొప్పి ఎన్ని సంవత్సరాల నుంచి మెడనొప్పి ఉండాలి అర్థమైంది మీకు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడనొప్పి. ప్రభా ఇదేంటి మెడనొప్పి నాయన, ఒకటి కాదు ఒకటి గడ్డిపోతే మెడనొప్పి వచ్చింది, నిజానికి తేవాలా అని. కానీ డాక్టర్ కాడికి పోతే డాక్టర్ ఏమంటాడు, ఏ బరువు కూడా ఎత్తకూడదు అన్నాడు. బరువు ఎత్తకపోతే బైబిల్ బ్యాగ్ కూడా తగ్గించుకోవాలి. అర్థమైందా? బైబిల్ బ్యాగ్ కూడా అది కూడా తగ్గించుకోకూడదు. మర్యాద కూర్చోవాలి. ఉదాహరణ ఏం కాకూడదు, బరువు. ఎక్కడ పోవాలి కూడా బైబిల్ బ్యాగ్ తగ్గించుకోవాలా, మీటింగ్ పోవాలన్నా బ్యాగులు తగ్గించుకోవాలా. ఆ మెడనొప్పి పోయేది కాదు. మెడనొప్పి ఒకసారి ప్రభు ప్రాణం చేసిన ప్రభు కొత్తగూడెంలో మదిలో ప్రభు ఈ మెడనొప్పి పోవాలంటే అది ఎట్ట పోయింది. మళ్ళీ 6 నెలల వరకు ఆ మెడనొప్పి లేదు. మళ్ళా వచ్చింది. మళ్ళా తర్వాత చిన్నగా పోతా. ఒక్కొక్కటే సంకటాలు.
ఆ కష్టాలు, ఆ శ్రమలు, ఆ బాధలు, వ్యాధులు ఏం చేస్తున్నాయి? మనం ఏం చేస్తున్నాం చెప్పండి? సంకటములతో బాధపడతా ఉన్నాయి. కానీ ఒక దినం వస్తుంది, ఆయన సంకటాలన్నీ తీర్చి మనకేం చేస్తాడంటే ఆయన నిత్య విశ్రాంతి. బైబిల్ అందులో ఒక మాట ఉంది కదా, ప్రభునందు మృతులు ధరలు వారు ఇప్పటి నుంచి ఏమవుతారు? ఆ మాట ఉంది ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం. బైబిల్ 14వ అధ్యాయం 13వ చదువు. ప్రకటన 14:13. బైబిల్ వెనక నుంచి 236. ప్రకటన 14:13. ఇప్పుడండి నిజమే ప్రయాసములు మాని విశ్రాంతి. ఏదండి? తమ సంకటాలన్నీ కూడా మాని ఒక దినాన ఏమవుతారు చెప్పండి? ప్రభు సన్నిధిలో ఉంటా. ఈ విశ్రాంతి దేవుడు ఇస్తాడు. ఇంతకంటే గొప్ప ఉపకారం మనకేమి? ఎన్ని దినాలు బాధపడి తిరిగి కూడా మనం బాధ అనుభవిస్తుంటున్నామా? శరీర సంబంధమైన బాధలన్నీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? ఒకటి కాదు, ఎన్నోసార్లు ఒక్కొక్కసారి ఏడ్చుంటాం. ఓయో ఇదేది, ఈ బాధ లేదు, ఈ శ్రమ లేదు, ఈ కష్టాలు, మోకాళ్ళ నొప్పులు, తలకాయ నొప్పులు, కళ్ళు బాగాలేటోళ్ళు, చేయి నొప్పులు, ఇంకా ఎన్నెన్నో బాధలు ఉంటాయి. ఈ బాధలన్నీ కలిగిన వాళ్ళు ఏం చేస్తాడు? ఈ సంకటాలు పడలేక ఏంద్రబ్బా ఈ ఆలోచన. కానీ చివరికి వాటిని తొలగించి ఆయన మనకు చేసే ఉపకారం, సంకటం అంటే ఏం చేస్తాడు? కుదురు సమస్యలన్నీ కూడా చక్కగా చేస్తాడు. అది మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఈ సంకటాలని కూడా దావీదు మహారాజు మరి రాజ్యముకు రాకమునుకు ఎన్నో శ్రమలు పొందాడు. చివరికి రాజ్యానికి వచ్చిన తర్వాత చెప్పద్దు, ఎందుకని గట్టి తిప్పుతున్నా, ఎన్నో శ్రమలు వచ్చిన తర్వాత వాటంటే ఒక దినాలు రాబోయే తర్వాత అన్ని కూడా ఏమైపోయినాయి? సాఫీపోయి చక్కగా అయిపోయినాయి. ఇంకేమి సంకటాలు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, అన్ని కూడా సాఫీ. అది మనం గుర్తించుకోదగిన విషయం. ఇది రెండో మనం చూస్తుంటున్నాం. దేవుడు దావీదుకు 13 సంవత్సరాలు ఎన్నో శ్రమలు పొందాడు. రాజుగా అయిన తర్వాత సంకటాలు అన్ని కుదిర్చేసినాడు. మన జీవితంలో భౌతిక సంబంధమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, వ్యాధులు అన్ని కూడా తొలగించి ఒక దినాన వాటిని ఏం చేస్తాం? మనకు సంపూర్ణంగా మరి కుదిర్చి వేసేస్తాడని మనం గుర్తిస్తున్నాం. అది మనం గుర్తించుకోవాలి. ఇది రెండో మనం చూస్తున్నాం. మూడవ చూస్తాడు 103వ కీర్తనలో 103వ కీర్తన. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నీ ప్రాణమా? నా ప్రాణమా? నీ ప్రాణం. నీ ప్రాణమును విమోచించుచున్నాడు. నీకు పుచ్చుచున్నాడు. కిరీటముగా సమాధిలో నుండి నీ ప్రాణం. మనకు సమాధిలో నుండి మన ప్రాణాలు ఎన్నిసార్లు సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చి ఉంటాం అంటే మరణ పంచుల్లోకి వెళ్ళిన వారంగా ఉంటున్నాం. మరణ పంచుల్లో దాన్ని మనం చూస్తే మరణానికి తాను ఎంత ఉందట? అడుగు మాత్రమే ఉంది. అడుగులోనే అడుగు దాటితే ఒక అడుగు వేయడం ఎంతసేపు వేస్తాం చెప్పండి? గంటసేపు పడుతుంది అడుగు వేయడం. చాలా చాలా స్వల్పంగా ఒక అడుగు వేసేస్తాం. 4-5 అడుగులు వేయాలంటే కొంచెం కష్టం, కానీ ఒకటేసారి అది ఒక అడుగు వేయడము ఎంతో సులభం. మరణము తనకు ఎంత దూరం ఉందంటే చాలా దగ్గరగా ఉంది. సమాధి తనకు ఎంత దగ్గర. అయితే ఆ సమాధిలో నుండి, ఆ మరణంలో నుండి దావీదు మహారాజు అనేకమైన సార్లు ఏం చేశాడంటే దేవుడు విడిపిస్తూ వచ్చాడు, దేవుడు కాపాడుతూ వచ్చాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే మరణంలో నుండి దేవుడు మనం విడిపించాడు. లేకపోతే మన జీవితం ఎప్పుడో ఏమైపోయింది? మట్టిలో మట్టి కలిసిపోయేవారము. ఎంతో మంది మేము మరణించంలే, మాకేం కాదు అనుకున్నవారు ఎంతో మంది మరణించినారు. ఎంతో మంది లోకం విడిచారు. ఎంతో మంది దేవునికి దూరం అయిపోయినారు. ప్రియమైన వారు, మరణము ప్రతి ఒక్కరిని కూడా భయభీతులు చేసేదిగా చూస్తూ ఉంటాం. సమాధి చూసినప్పుడల్లా మనకు అందుకే సమాధులను ఎక్కువ చూడం. ఎందుకు చూడం చెప్పండి? ఎందుకు చూడడం? శ్రీకుమారి సమాధులు మనం ఎందుకు చూడం? భయం వేస్తుంది. మరి నాయన నాలుగు ఇక్కడికే వస్తుందేమో, రావాల్సిన అడిగే, కానీ ఎందుకు చూడమంటే భయం వేస్తుంది. రెండోదిగా సమాధులు ఎక్కడ కడతారు? ఊరి వెలపడ కట్టేస్తారు. ఊరు పోని దగ్గరికి. అక్కడ కూడా ఊరు పోవడానికి వీల్లేదు, పోరు. అంత భయం కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతం అంటే అందరికీ కూడా ఇష్టం లేదు. సమాధి తోట అనే ప్రాంతం అంటే ఎవరికి కూడా ఇష్టమో లేదు. మరి అక్కడికి వెళ్ళాలి. మనం ఒక దినం వస్తే అక్కడికి వెళ్ళాలి.
అందుకే ఆ సమాధి తోట కానీ ఆ మరణం అంటే కానీ అందరూ వినడానికి ఇష్టపడరు. మరణం అంటే భయపడతారు. మరణం గురించి కాదండి, ఆశీర్వాదం గురించి చెప్పు. సమాధి అంటే ఇష్టపడరు. సమాధి కాదండి, కీర్తిని ఘనతల గురించి చెప్పండి అంటారు. కానీ మనం ఒక దినాన వెళ్ళాల్సింది ప్రదేశం ఎక్కడికి? సమాధే. ఒక దినాన మనం పొందాల్సింది మరణమే. అయితే ఆ సమాధి దగ్గరికి వెళ్ళకోకుండా ఎన్నోసార్లు దావీదు మహారాజు యుద్ధం చేస్తా అంటే గొల్యాతు వచ్చాడు. వెళ్ళకపోతే దానికంటే ముందుగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, మరణం అక్కడే తాండవిస్తా ఉంది. కానీ దేవుడు తనకు తోడైన సింహాన్ని, ఎలుగుబంటిని చంపివేశాడు. రెండోది మనం చూస్తూ వచ్చాము, ఇది గొల్యాతు ఎంత పెద్దోడే గొల్యాతు. ఆ గొల్యాతు కూడా అందరి గుండెలు అంటే కరిగిపోయినాయి సౌలుతో సహా. అయితే దావీదు మహారాజు మరి మరణానికి ఎదురుగా పోయినట్టున్నాడు. ఎంతసేపు దావీదును పేక పట్టుకుని పైకి ఎత్తాడు గొల్యాతు చెప్పండి? చాలా తక్కువే. చెయ్యి దొరికినాడు అనుకో, దావీదు మహారాజు చెయ్యి దొరికితే ఏమైపోతాడు? గొల్యాతు చెయ్యి దొరికితే అనిసేస్తాడు, పిసికేస్తాడు. కానీ దూరం నుంచి ఒక రాయితోనే దావీదు మహారాజు ఉంటాడు. అంత మాత్రమేనా? రెండో సమయం మనం గుర్తిస్తే ఎన్నో సమయాలు ఒకసారి యుద్ధంలోకి వెళ్తే ఒకడు మరి ఐగుప్తుడో అమాలేకుడో ఏం చేశాడు? దావీదు చంపేస్తాడని వచ్చేసాడు. వెంటనే దావీదు మోసపోయినాడు. దేవుడు తనకు మరణంలో నుంచి సమాధిలో నుంచి విడిపించినట్టుగా వేరే వ్యక్తులకు సహాయము చూస్తాం. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తన సమాధిలోకి దిగి వెళ్ళకోకుండా, మరణంలోనికి వెళ్ళకోకుండా తనకు ఉపకారం చేశాడు. ఎప్పటి వరకు? తన ఆయుష్ 70 సంవత్సరాలు బతికాడేమో. 70 సంవత్సరాలు అంటే పూర్ణ ఆయుష్ వరకు కూడా తనకు ఉంచాడు. ఈ సందర్భంలో అనేకమైన సార్లు మరణ భయము, సమాధి భయము తనకు ఎదురైనప్పటికీ కూడా దేవుడు తనను కాపాడుతూ వచ్చాడు. ఎంత ఉపకారం చేస్తూ వచ్చాడు చెప్పండి. ఎన్ని విధాలుగా ఎంతమంది చంపాలని చూసినా కూడా దావీదుని ఏం చేశాడు? దేవుడు తప్పిస్తూ వచ్చాడు. మన విషయంలో కూడా అదే జరిగింది. ఎన్నో విధాలుగా సాధారణ మనం చూస్తూ ఉంటే మనం చంపాలని, మనం నశింపజేయాలని, మనల్ని నాశనంలో నెట్టాలని ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసి ఉంటాడు. అయితే దేవుడు సాతానికి అప్పచెప్పలేదు, మనల్ని మరణానికి అప్పచెప్పలేదు, మరి సమానికి అప్పచెప్పలేదు. ఇది నా సజీవులుగా మనము ఉన్న. అందుకే హిజ్కియా భక్తుడు చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం. హిజ్కియా భక్తుడు మాట యెషయా గ్రంథము 38వ అధ్యాయం. 38వ అధ్యాయం 18వ చదవడారైనా బయట మధ్య నుంచి 600 చేశాను. పాతాళమున నీకు స్థుతి కలగదు, సమాధిలోనికి దిగువారిని సత్యుని ఆశ్రయించరు, సజీవులు సజీవులుగా నీవు స్థుతించరు. సజీవులు సజీవులే కదా, సమాధిలో దిగువారిని స్థుతిస్తారా, ఆశ్రయిస్తారా? నీకు స్థుతి కలుగుతుందా? పాతాలకు స్థుతి కలుగుతుందా? లేదు. అయితే దావీదు మహారాజు పాతాళానికి అప్పచెప్పకుండా, సమాధికి అప్పచెప్పకుండా, మరణానికి అప్పచెప్పకుండా తన జీవితాంతం దేవుడు తన ఆయుష్ చివరి వరకు కూడా కాపాడుతూ వచ్చాడు. ఎంత గొప్ప ఉపకారం చేశాడంటే, అయితే దేవుడు చేసిన ఉపకారం మన విషయం ఏంటి? సాతానుడు మరణము, పాపము అన్ని విధాలుగా మన జీవితాన్ని నశింపజేయాలని చుట్టుముడుతా ఉంటే దేవుడు మనల్ని కాపాడినాడు. మనల్ని కానీ, మన పిల్లల్ని కానీ, మన కుటుంబాన్ని కానీ అన్ని విషయాలు ఆయన ఏం చేస్తున్నాడు? మరణానికి వెళ్ళకోకుండా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడి ఇంతకంటే ఉపకారం ఉంటుందా? ఎంతకంటే ఉపకారం. ఎంతమంది తప్పించుకోవాలని చూస్తున్నారు, ఎంతమంది ఎంతో డబ్బున్న వారు తమ బతకాలని చూసినారు, కానీ వారి వల్ల కాలేదు. డబ్బు పెట్టినా కూడా కాదు, ఎంత శ్రమపడినా కూడా కాలేదు. కానీ ఇది నా లేరు చాలా మంది. కానీ సజీవంగా ఉన్నాము అంటే అది దేవుడి యొక్క కృప చేత, ఆయన ఉపకారం చేతనే మనం ఇది నాన్న బ్రతికి ఉంటున్నాం. కాబట్టి మనం మరణం అంటే ఎందుకు ఆయన మనగా ఉండాలంటే, మనము పాపంలోకి వెళ్ళకోకుండా, మరణంలోకి వెళ్ళకోకుండా మన కొరకే చదవతాన్ని అర్పించుకొని మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఇదనా ఇంకా పాపంలో ఉంటున్నావా? మన పాపం బట్టి వచ్చేది మనకు మరణమే, మనకు చావే, మనకు సమాధే. అది భౌతిక సంబంధమైన కోవడం కాదు, కానీ ఆత్మ సంబంధం. మన ఆత్మ కూడా మరణము, అదే నిత్య నరకము మన పాపాన్ని బట్టి. అయితే యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి
తిరిగి లేచి మనకందరికి కూడా మరి విజయం, పరలోక సంబంధమైన విజయాన్ని మనకు అనుగ్రహించేందుకు ప్రభువు మనము స్తుతించాలి. ఇది 2వ 3వ మనం చూస్తుంటున్నాం. చివరిగా మనం చూస్తే 103వ కీర్తన, 103వ కీర్తన చూడండి, 13వ వచనం, 10వ వచనం, 103వ కీర్తన 10వ వచనం. మన పాపము బట్టి మనకు ప్రతీకారం ఇవ్వలేదు. ఏంటండి ప్రతీకారము, ప్రతిఫలము ఆయన ఇవ్వదలుచుకో. అంటే మనం చేసిన అంతే ప్రతీకారం తెచ్చుకుంటా ప్రతిఫలం చేస్తా అని చెప్పడం లేదు. మనం ఎన్ని చేసినామో, ఎంత చేసినామో, ఎంత దుర్మార్గమో, ఎలాంటి పరిస్థితి కలిగిన వారమో, కానీ ప్రతిఫలము, ప్రతీకారం తీర్చుకుంటే మనం బ్రతుకుతామా? ఆ ప్రభు దేవుడు మన మీద మరి ప్రతీకారం తీసుకుంటే మనం ఉండగలమా? ఉండలేము. చెప్పిన వాటి మనం కూడా ఎన్నోసార్లు ఇతరుల ప్రతీకారం తీసుకుంటాడు. వాడు నాకు చేశాడు కానీ నేను చేస్తున్నా, వాడు నాకు ఇట్లా అన్నాడు కానీ నేను చేయాలి, వాడికి ఏదో నష్టం చేయాలి, ప్రతీకారం అని. ప్రభు దేవుడు ఇక్కడ ఏం కనపడుతుందంటే ప్రేమ, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఏం చెప్తుంది? దోషం నుండి కప్పి ప్రతీకారం తీర్చుకోకుండా, ప్రతీకారం ప్రేమిన వారిని దాడి మహారాజు కావచ్చు, గొప్ప గొప్ప వారు కావచ్చు, వారు తమకు చేయబడినటువంటి ప్రజలు తమకు చేసినటువంటి దోషాలు బట్టి, మరి అక్రమాలను బట్టి, మోసాలు బట్టి వారికి ప్రతీకారం చేయలేదు. మనం చూస్తే దావీదు మరి తన కుమారుడు అబ్షాలోము నుంచి బయటకు వెళ్తా ఉంటే షిమీని వాడు మరి దావీదు పైన రాళ్ళు విసురుతున్నారు, దుమ్ము వేస్తున్నాడు, చీచి పోరా పోరా అంటున్నాడు. అయితే దావీదు తనకు పెట్టిన ప్రతీకారము తను చేయలే, ప్రతీకారం చేయాలి. చూడండి ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రభువైన దేవుడు ఏమంటున్నాడు? మరి మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించులాగా మీరు కూడా ఏం చేయాలి? ఇతరులను క్షమించాలి. అయితే ప్రభువైన దేవుడు మనకు ప్రతీకారం చేయకోకుండా, మనకు ప్రతిఫలం చేయకోకుండా మనం ఇలా ఉంచినాడంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ మన పట్ల ఉంది. దేవుని ప్రేమ, అది ప్రేమ లేకపోతే ఈ దినానికి ఆయన ప్రతీకారం చూపించాలనుకుంటే, మన పైన మనం చేసిన దానికి అంత ప్రతిఫలం ఇవ్వాలనుకుంటే మనమంతా కూడా నష్టపడే వారమే కానీ లాభం పొందేవారం కాదు. కాబట్టి గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే ప్రభువు మనకు ప్రతీకారము, ప్రతిఫలము ఇవ్వలేదు అని గుర్తించుకోవాలి. ఇంకోటి మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం మనం ఆలోచిస్తే అక్కడ పాపాత్ములైన స్త్రీ, ఆ స్త్రీకి ప్రతీకారం తెచ్చుకునే రీతిలో అంటే ప్రభువు తనకు తను చేసిన తప్పుకి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏ ప్రతిఫలమై? రాళ్ళతో కొట్టి చంపబడాలి. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? తాను చేసిన తప్పుకి మరి ప్రతిఫలం తను పొందాలా? అర్థమైందా? ఎవరి క్రియల ఫలితం వాళ్ళు పొందాలని ప్రజలు రాళ్ళెత్తుకున్నారు. కానీ అయితే యేసుక్రీస్తు వారు మాత్రము ప్రేమను చూపినాడు, తన కరుణను చూపినాడు, తన కృపను చూపినాడు. ఆమెను నేను కూడా నీకు శిక్ష విధింపను, ఒకవేళ నేను నీకు శిక్ష విధించాలనుకుంటే, నేను ప్రతీకారం చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడో నశించిపోయావు. మనం అందరం ఎప్పుడో నశించిపోయేవారు. కానీ ఆయన ప్రతీకారం, ప్రతిఫలం ఇవ్వకోకుండా ఉండడం ద్వారానే ఈ దినాలు మనం ఇంకా ఏమవుతున్నామో చెప్పండి, సజీవులుగా. దీనికి అర్థం ఏమిటి? మనం అనుకుంటాం పాపం చేసి, మోసం చేసి, త్రాగుడు, మోసము, అబద్ధాలు, లేకపోతే ఇంకా ఇంకా పలు విధాలు పాపాలు చేస్తే ఒకవేళ చేయలేదు, నేను అయిపోయింది, నేను మానుకుంటాను, నా వల్ల కాదు, నేను ఇక దేవుడి బిడ్డ అయిపోయినాను లేదా అనుకున్నాం అనుకోండి, మళ్ళీ తిరిగి పాపం చేస్తా ఉంటే దేవుడు దానికి ప్రతిఫలం మనకి ఇచ్చేవాడు. కానీ ఇంకా ఏ ప్రతిఫలం ఇవ్వాల అంటే అర్థం ఏమిటి చెప్పండి? దేవుడి ప్రేమ మనుషుల పట్ల, ఆ ప్రేమను మనం గుర్తించుకోకుండా అలాగే మన జీవితాంతం ఉన్నామనుకో, ఒక దినాన్ని వస్తుంది, ఆ దినాన్ని నువ్వు నేను ఎంత మాత్రం తప్పించుకోవడానికి లేదు. దేవుడి ప్రేమ మనం ఏం చేయాలా? గుర్తించుకోవాలి. దేవుడి ప్రేమ మనకి ఏం చేసింది? ప్రతీకారం ఇవ్వలేదు, ప్రతిఫలము ఇవ్వలేదు. చూడండి, దేవుడి ప్రేమ చూపింది. కాబట్టి మనము ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసి గొప్ప కార్యాలు, దోషాలను క్షమించినాడు, సంకటాలను పూజించినాడు. మరి ఇంకా అర్థం ఏం చేశాడు చెప్పండి? మన ప్రాణాన్ని ఆయన సమాధిలోకి చూస్తూ వచ్చాడు. మనం చేసిన పనులన్నిటి కూడా ప్రతీకారం, ప్రతిఫలం తెచ్చుకోకుండా ప్రేమను, దయను, కృపను మన పట్ల చూపినాడు ఆ ప్రభు. ఇంత గొప్ప ఉపకారం మన పట్ల చూపితే మనం ఆరాధించకుండా ఉంటామా? ఖచ్చితంగా ఆరాధించాలి. ప్రభువా ఎంత గొప్ప గొప్ప అధిక దాని ద్వారా అనేవాడు. ఎందుకంటే నేను జీవితాంతం కూడా నా దేవుడి మందిలో నేను ప్రభు సన్నిధిలో ఉంటాను, నా జీవితాంతం నేను ఆరాధిస్తాను, కీర్తిస్తాను. ఎందుకు చెప్పండి? ఎందుకు అలా అన్నాడంటే
తన జీవితంలో ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు. అవి మర్చేవాడు కాదు. అందుకే ప్రాణం, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారం మర్చుకోవద్దు, మరవద్దు, మరుస్తావేమో. ఎంత గొప్ప ఉపకారం చేశాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు చేసిన ఉపకారం ఏమిటి? ఎంతో గొప్ప. మన దోషాలు క్షమించాడు, మనం చెప్పకోకుండానే. సంకటాలు, మన కలిగిన బాధలు, శ్రమలు అన్ని తీసివేసినాడు. అంత మాత్రం కాదు, సమాజంలో వెళ్ళకోకుండా, మరణమని బయటకోకుండా మనం తీసివేసి మనల్ని మరి నిలబెట్టాడు. చివరిగా మనం చూస్తే మనం చేసినంతని కూడా ఏముండాలి? ప్రతీకారం ఏం లేదు. ప్రేమ, దయ, కరుణ, వాత్సల్యత మన పట్ల చూపించి తన ప్రేమను చాటుకున్నాడు. కాబట్టి ఈ అంత విషయాలు, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకుని దేవుడు ఉపకారే ఉన్నాడు. దావీదు మహారాజు చేసిన ఉపకారం కంటే మన ఆత్మకు చేసిన ఉపకారం ఎంతో గొప్పది. దానిని బట్టి ప్రభువును మనము స్తుతించి ఆరాధన, ఈ విషయాలు జ్ఞాపకం, ఆరాధనలో ప్రవేశిద్దాం. లేచినప్పుడు మనం పాట పాడుకుందాం.